ఎందుకంటే నేను ఒక టైలర్ని, ఒక చిన్న విలేజ్ లో ఒక టైలర్ని ఈ రోజు ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చారంటే క్రెడిట్ అంతా కూడా మన గ్రేట్ అప్లయన్స్ ది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వాళ్ళు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయినట్టయితే ఖచ్చితంగా బాసలు దోముకుంటా, బట్టలు విండుకుంటా, టైలరింగ్ చేసుకుంటా, ఫ్యామిలీని చూసుకుంటా నేను ఇంట్లోనే ఉంటుంటి. ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇక్కడున్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ బిజినెస్ లోకి రాకముందు మా దగ్గర ఒక బైక్, నార్మల్ బైక్ మాత్రమే ఉంటుండే. కానీ ఇప్పుడు మా లైఫ్ ఎట్లా మారింది, అంటే చూడండి, నేను 5,000 10,000 వస్తే చాలు అని బిజినెస్ లోకి వచ్చాను. ఈ రోజు 1,20,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను. నేను ఈ బిజినెస్ లోకి రాకముందుకు మా సార్ సాలరీ 20,000. 25 సంవత్సరాల జాబ్ ఎక్స్పీరియన్స్ లో 25,000 రూపాయల సాలరీ. ఈ బిజినెస్ లోకి రావడం వల్ల 1,20,000 3 ఇయర్స్. ఈ బిజినెస్ లోకి రావడం వల్ల 1,20,000 3 ఇయర్స్. ఈ బిజినెస్ లోకి రాకముందుకు మా ఫ్యామిలీలో సెకండ్ హ్యాండ్ కారు కూడా లేదు. కానీ మా ఫ్యామిలీలోకి ఈ బిజినెస్ ద్వారా 4 కార్లు వచ్చినాయి. హలో, ఒక్కసారి ఈ బిజినెస్ లోకి రాకముందుకు నాకు స్కూటీ కూడా నడపడం రాదు. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నేను స్కూటీ నడిపిస్తున్నాను. ఇంకొక చాలా గుడ్ న్యూస్ ఏంటంటే మా సార్ని కార్లో ఎక్కించుకొని కార్ నడిపిస్తున్నా. ఇదంతా ఎంత సంతోషంగా ఉంటుందంటే, మేము ఒకసారి అనుకున్నాం, మా సార్ నేను పిల్లలు పెద్దగా అవుతారు, కార్ తీసుకోవాలంటే మా సార్ ఏమన్నాడు అంటే, ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం వాళ్ళు పెద్దగా అయ్యేసరికి, ఇంటర్ అయిపోయి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం కానీ ఈ బిజినెస్ లో సీరియస్ గా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వర్క్ చేయడం వల్ల ఈ రోజు షోరూమ్ కార్ తీసుకున్నాం. కానీ ఈ బిజినెస్ లో సీరియస్ గా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వర్క్ చేయడం వల్ల ఈ రోజు షోరూమ్ కార్ తీసుకున్నాం. ఎక్కడి నుంచి వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. కాబట్టి లేడీస్, ఎప్పుడైనా సరే నా వల్ల అవుతుందా కాదా అని మీరు ఆలోచన చేయకండి. ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ వస్తాయి. నాకు కూడా ఛాలెంజెస్ వచ్చినాయి. మా విలేజ్ లో వాళ్ళు కూడా అన్నారు, ఏమంటే ఈమె మొగానిలాగా స్కూటీ వేసుకొని తిరుగుతుంది, బ్యాగ్ వేసుకొని ప్లాన్ లాగా పోతుంది, ప్రొద్దున పోతే రాత్రి వస్తుంది అని చాలా మంది అన్నారు. వాళ్ళందరూ అన్నారని నేను ఊకుంటే ఈరోజు నేను కార్ నడిపేకపోతుంటే కదా, 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోకపోతుంటే కదా. కాబట్టి మన జీవితం మనది. ఎస్పీ బారెల్ సార్ మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని మనం యూజ్ చేసుకుంటే మన లైఫ్ ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా మారబోతుంది. ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకొని వెళ్ళండి లేడీస్. ఇంత మంచి అవకాశం ఎక్కడ లేదు. మనకి మనం ప్రూవ్